హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కదా. సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మేక కాళ్ళ కర్రీ చేశారు. నార్మల్గా నాకైతే పులుసు తెలుసు, కానీ చింతపండు పులుపేసి చేసుకుంటాం కదా, అలా తెలుసు. కానీ మా హస్బెండ్ ఎక్కడో తిన్నారంట ఇలా కర్రీ కింద, అందుకోసమని కర్రీ చేశారు. ఇప్పుడైతే వీటిని టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ ముందైతే పిల్లలకు పెట్టిచ్చేస్తాను. పిల్లలకు పెట్టిన తర్వాత ఇంకా నేనైతే తర్వాత టేస్ట్ చేస్తాను. వీటిలోకి జస్ట్ కొంచెం నిమ్మరసము ఇంకా ఆనియన్ కాంబినేషన్ అయితే సరిపోద్ది, ఎక్కువ ఏం అవసరం లేదు. టేస్ట్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే వదలలేము, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాము. వేడి వేడిగా ఉన్నాయి రైస్ కూడా, అన్నీ కూడా ఇప్పుడే రెడీ చేసుకున్నాను. సండే కదా, షాప్ తీసుకుని ఇవన్నీ చేసేటప్పుడు లేట్ అయింది. కర్రీ అయితే మా హస్బెండే చేశారు. చాలా పొగలు పొగలు వచ్చేసింది మొత్తం. ఇవైతే నేను తినను, దానిపైన ఉన్న కళ్ళు ఒకటే తింటాను. ఈ లోపలదంతా మళ్ళీ పిల్లలకి ఇచ్చేస్తాను. చూడండి, వేడి వేడిగా ఉంది, అసలు పొగలు వచ్చేసింది మొత్తం. ఇదైతే చాలా వేడిగా ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేసి కానీ నోట్లో పెట్టుకున్నామంటే అయిపోద్ది. ఇంకా పొగలు వచ్చేస్తుంది కదా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు లెమన్ వేసి కూడా ట్రై చేస్తున్నాను. చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది మొత్తం కూడా. ఇంకా నేను తిని పనిలో ఉంటాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.